ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం మీ యొక్క పనుల నిమిత్తం, మీ ప్రార్థన అవసరతల నిమిత్తం మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా మన యొక్క మినిస్ట్రీస్ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. వీలైతే వాక్యాన్ని షేర్ చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మన గ్రంథాలు మనం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. ఐజయా చాప్టర్ 49 verse 25. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. I will contend with those who contend with you. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యము చాలా క్లియర్గా, చాలా సుస్పష్టంగా రాయబడి ఉందండి. మీతో యుద్ధము చేసేవారితో నేను నా దేవదూతలను పంపించి యుద్ధం చేపిస్తాను అని అనలేదు అక్కడ. లేకపోతే ఎవరైనా పంపిస్తాను వాళ్ళు చూసుకుంటారులే అని రికమెండేషన్ చేయట్లేదు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేనే యుద్ధం చేస్తాను. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు ఏం చేస్తారండి, ఎవరైనా హెల్ప్ కోసం వచ్చినప్పుడు నా మీదికి వీళ్ళు వస్తున్నారండి, నా మీదికి శత్రు సమూహం వస్తుందండి, కొంచెం హెల్ప్ చేయడంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారుగా నేనేం చేయను, అనవసరంగా నేను వెళ్ళి ఎక్కడ రిస్క్లో పడాల్సి వస్తుందేమో అని వాళ్ళు వెళ్ళరు. నా మీదకి వస్తే నేను చూసుకుంటా, నా దగ్గరకు వస్తే ఆ సమస్య ఏదో నేను చూసుకుంటా. ఐ విల్ ఫైట్. నాకున్న జ్ఞానంతో, నాకున్న బలంతో నేను ఫైట్ చేస్తా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీతో యుద్ధం చేసేవారితో నేను చేస్తా. ఆయనకు అవసరంలే, ఆయనకేం పట్టలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేనే యుద్ధం చేస్తా. ఎందుకండి దేవుడు యుద్ధం చేస్తాడంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. నువ్వు మొదటగా దేవుని బిడ్డవు. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవు. నువ్వు కంగారు పడకు, నువ్వు భయపడకు. నీతో యుద్ధం అయితే ఎవరైతే చేస్తున్నారో, ఏ ప్రతికూలతలు చేస్తున్నాయో, ఏ దుర్మార్గులు నీ వైపు వస్తున్నారో, ఏ అంధకార క్రియలు నీతో యుద్ధం చేస్తున్నాయి, ఈరోజు ఎటువంటి అనారోగ్యంతో నువ్వు యుద్ధం చేస్తానికి రెడీ అవుతున్నావో, ఎటువంటి అప్పు బాధలు నిన్ను కృంగదీస్తూ నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయో, నువ్వు కంగారు పడుకో. ఎందుకో తెలుసా? ప్రభు అన్నాడు, ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. నేను వారితో యుద్ధం చేస్తానమ్మా, నువ్వేం కంగారు పడకు, నువ్వేం బాధపడకు, నేనున్నా. మొదటి రీజన్ ఏంటి అంటే దేవుడి బిడ్డవి నువ్వైనందున దేవుడు నీకు తరపున యుద్ధం చేస్తానంటున్నాడు. అందరి కోసం పోయి ఆయన యుద్ధం చేయడండి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి మొరబెడతారో వాళ్ళ కోసం ఆయన యుద్ధం చేస్తాడు. ఈరోజు నువ్వు మొరబెడుతున్నావు, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నా కుటుంబంలో సమస్యలయ్యా, నేను వాటిని ఎదుర్కోలేకపోతున్నాను అయ్యా, నా ఉద్యోగంలో ఇబ్బందులు, నా తోటి ఉద్యోగులు నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు, నా వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలయ్యా, ఆయా ప్రత్యర్థులు నా మీద దాడి చేస్తున్నారు, నా పని మీద దాడి చేస్తున్నారు, నా వ్యాపారంలోని వస్తువులను పాడు చేస్తున్నారు, నా యొక్క స్థలాలను కబ్జా చేసి తీసుకున్నారయ్యా, నేనేం చేయలేకపోతున్నాను, నాకున్న అనారోగ్యం భయంకరమైందంట, నేనేం చేయలేకపోతున్నాను అని బహుశా నువ్వు ఈరోజు దేవునికి ప్రార్థిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, అమ్మ నువ్వు కంగారు పడకు, నువ్వు భయపడకు, నేనే వారితో యుద్ధం చేస్తాను, నేనే వారితో ఫైట్ చేస్తాను. రెండో కారణం ఏంటి అంటే మనం ఆయన బిడ్డలంగా ఉన్నందుకు మొదటి కారణం అయితే, రెండో కారణం మన దగ్గర అంత శక్తి లేకపోవడం వల్ల కదా. మన దగ్గరే అంత శక్తి ఉంటే మనం ఫైట్ చేస్తాం. మన దగ్గరే కొన్ని కోట్ల రూపాయలు ఉంటే ప్రభు అప్పు తీర్చని మనం కదా, మనమే తీర్చేసుకుంటాం. మన దగ్గరే శరీరంలో ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంటే, ఆ శక్తి ఉంటే ప్రభు నువ్వు నాకు హెల్ప్ చేయనం కదా, మన ద్వారానే మనం ఏదో ఒకటి మూలికలో ట్యాబ్లెట్లో వాడి నయం చేసుకుంటాం. మన వలన కానప్పుడు కదా, మన వలన కానప్పుడు దేవుని సహాయం కోసం పోతాం. దేవునికి అది కూడా తెలుసు. నీ వల్ల కావట్లేదు కాబట్టి నేను యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం. మన బలహీనత దేవునికి తెలుసు. కంగారు పడకండి. బిడ్డ నీ వల్ల కాదు, కుమారుడా నీ వల్ల కాదు. సో ఐ విల్ ఫైట్ ఫర్ యూ. అయితే మనం ఏం చేయాలంటే ఈరోజు ఆయన ఫైట్ చేయడానికి వస్తున్నప్పుడు ఆయనకి మనము టైం ఇవ్వాలి. ఆయనని
మనం ఇన్వైట్ చేయాలా? సరే నువ్వు రా అని చెప్పి పక్కెళ్ళిపోకూడదు. యూ షుడ్ హ్యావ్ టు స్టే విత్ హిమ్. ఆయనతో పాటు నువ్వు ఉండాలి. ఈ ఏరియాలో ఈ సమస్య ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను జయించలేకపోతున్నా, అక్కడ అని దేవునికి పక్కన నువ్వు ఉండి నీ బాధను చెప్తూ ఉండాలి. దేవుని కోసం యుద్ధం చేయబోతున్నాడు అనే విషయం ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే చేస్తాడట. నేనే అంటున్నాడు దేవుడు, పక్కన వాళ్ళు అనట్లే. నేనే వస్తున్నా, నేనే దాన్ని ఎదిరిస్తా, నీకు విజయాన్ని ఇస్తా అంటున్నాడు. దేవుని నామాని మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ స్తోత్రాలు, జీవం కలిగిన తండ్రి వందనాలు. అవునయ్యా, మాతో యుద్ధం చేయబోతున్న వారితో మీరే యుద్ధం చేయబోతున్నారు అంటున్నారు. అది ఏ సమస్యతోనైనప్పటికీ మీరు యుద్ధం చేస్తే దాంట్లో మేము గెలిచి తీరుతాం తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. వారు ఎదుర్కొనలేని, వారు జయించలేని, వారు ముందుకు సాగలేని పరిస్థితులు అనేకం వారి జీవితంలో ఈరోజు ఉంటున్నాయి నాయన. వాటిలో నుంచి వారిని విడిపించండి. మంచి ఆరోగ్యమును, మంచి బలమును, మంచి శక్తిని, జ్ఞానమును, వివేచనను, తెలివితేటలను బిడ్డలకు దయచేయండి ప్రభువా. తండ్రి, ఆర్థికంగా బలపరచండి. సమాధానం లేని స్థితి నుంచి సమాధానకరమైన పరిస్థితిలోకి వారిని నడిపించండి తండ్రి. ఈరోజు చేస్తున్న ప్రయాణాలను, ఈరోజు చేస్తున్న పనులను కూడా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు కూడా క్షేమాన్ని, సురక్షితమును మీరే దయచేసి మీరే వారి ద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.